ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. రోజు కూడా ఒక కూర ఒక పప్పు చేసుకోవడం అలవాటు. ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను, జీలకర్ర కారం వేసి. వంకాయలు ఇలా కాయలు కాయలుగా ఉన్నాయి, మంచిదే. లేదు పెద్దగా ఉన్నాయి కదా కాయలు, అందుకని నేను హాఫ్ కట్ చేశాను. పురుగులు అయితే ఎక్కువగా లేవు. పురుగులు మటుకు సరిగ్గా చూసుకోకపోతే మనం నాన్ వెజ్ తినాల్సి వస్తుంది. వేసేసిన తర్వాత నూనె వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవచ్చు, లేదంటే పసుపు నీళ్ళల్లో వంకాయలు తరిగి వేసుకుంటే కన్నర్ అనేది ఉండదు. నూనెలో మటుకు వేసేసాను, మూత కూడా పెట్టాను, పసుపు వేసి మూత పెట్టాను. ఇంకా మామిడికాయ పప్పు చేస్తున్నాను కానీ రెసిపీ ఏం చెప్పట్లేదు. ఎప్పుడు చేశాను 2-3 సార్లు కూడా చూపించాను. పప్పు 2 సార్లు కడుక్కున్నాక అప్పుడు నేను నల్లాలో నీళ్ళు ఏవి కూడా వాడను. మామిడికాయ కూడా నేను ముక్కలుగా తరగను, పీలర్ తోటే కట్ చేస్తాను. నాకు వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను తరిగాక మటుకు చూపిస్తున్నాను. ముక్కలుగా తరిగేదానికంటే ఇలా తరిగితే బాగుంటుంది. ముక్కలైనా అటు ఇటుగా అవుతాయేమో కానీ పీలర్ తోటి ఇలా చేస్తే మటుకు పప్పుకు మొత్తం పులుపు అనేది పడుతుంది. ఇక్కడ నేను జీలకర్ర వేయించలేదు. జీలకర్ర వేయించకుండానే ఎక్కువగా ఉంటే ఇక్కడ బాగుంటుంది, ఇంకా డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. అందుకని జీలకర్ర ఎక్కువ వేసుకున్నాను. ఇక్కడ నాకు రాళ్ళు ఉప్పు నేను కూరకు సరిపడా వేసుకుంటున్నాను. జీలకర్రలోనే వేసేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు. ఇంకా మళ్ళీ ఉప్పు సపరేట్గా వేయాల్సిన పని లేదు. నేను ఇక్కడ పసుపు వేసాను కదా, కలపలేదు. ఇంకా జీలకర్ర ఉప్పు కూడా పౌడర్ మెత్తగా అవ్వాలి. ఇంట్లో జీలకర్ర పొడి ఉంది కదా అని మీరు అది వేస్తే మటుకు కూర మొత్తం పాడైపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. ఇలా ఫ్రెష్గా ఎప్పుడు పట్టింది అప్పటికి మటుకు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఏంటి అని అంటే నేను అన్నంలోకి వేయిస్తున్నాను, బాగుంటుంది అని చెప్పి చల్లమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఏదైనా పప్పులోకి చల్లమిరపకాయలు ఉంటే బాగుంటుందిగా. ఆల్రెడీ నేను ఇంట్లో విజయవాడ నుంచి తీసుకొచ్చినవి మజ్జిగలో ఊరపెట్టాను. ఫుల్ లెంత్ బ్లాగ్లో చూపిస్తానని చెప్పాను. పూరీల్లాగా ఇవి కూడా బాగున్నాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. వేయించుకున్నాను. అన్నంలోకి కాకపోయినా ఉత్తిగా టైంపాస్గా కూడా తినచ్చు. ఇవైతే సూపర్గా ఉన్నాయి. ఇంట్లో మనం బిస్కెట్లు రెడీ చేస్తూ ఉంటాం కదా, అలా చారులోకి బాగుంటుంది, రసంలోకి కూడా బాగుంటాయి. ఇవి ఏంటి అని అంటే మీరే కామెంట్స్ చేయండి. ఇంకొంచెం రెడ్డిష్గా అయినా కూడా బాగుంటుంది, కానీ ఇలా వేగినా కూడా పూరీలు ఉంటాయి కదా మనం ఇంట్లో చేసుకుంటాం, గోధుమ బిస్కెట్లు అలాగనే ఉన్నాయి. ఇవి ఏంటనేది మీరే చెప్పమని చెప్పాను. ఇంకా కూరలోకి నూనె వదిలేసింది మొత్తం వంకాయ, అప్పుడు కూర కంప్లీట్ అయినట్టే. కానీ ఇందులో నేను కారం వేసుకొని ఇంకొక పొడి వేసాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏం పొడి వేసాను అనేది. ఇంకా నూనె తీయాల్సిన పని లేదు. ఈరోజు మా లంచ్ రెసిపీ ఇదే మరి. థ్యాంక్ యూ.